బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీరాజ్పై సీఎం సమీక్ష ముగిసింది. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, సీఎం అధ్యక్షత జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఏమేం చర్చించారు? సాదిక్, పంచాయతీరాజ్ సమీక్షకు సంబంధించి. పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గ్రామీణ పంచాయతీలో ఎలక్షన్స్ సంబంధించిన అంశంపైన వాటి పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగుతుంది. సో వాటికి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉన్న నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం నుండి మనకు 15వ ఆర్థిక సంవత్సరాల నిధులు కూడా రాలేకపోతున్న నేపథ్యంలో త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ లేదా జనవరిలో పెట్టేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కొత్త ఓటర్ల జాబితా ఆగస్టు మొదటి వారంలో పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓటర్ల జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని కూడా బీసీ కమిషన్ కు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపైన పూర్తి బీసీ కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ రివ్యూలో ఉండడం జరిగింది. ప్రధానంగా బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే పంచాయతీలో దానిలో రిజర్వేషన్ సంబంధించిన విషయం పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఇది చాలా టాప్ ప్రియారిటీగా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ప్రధానంగా చూసినట్టయితే భారత ఎన్నికల సంఘం సిఈసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అది కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అంతకంటే ముందుగానే పూర్తి స్థాయిలో అయితే ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎన్నికలు పోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం స్థానిక సంస్థలే రాష్ట్రానికి పట్టుగొమ్మలు, దేశానికి పట్టుగొమ్మలు అన్నటువంటి నానుడు ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలని కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకు చెప్తున్న సందర్భం తెలిసిందే. సో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉన్నటువంటి గ్రామ పంచాయతీను ఇక ఎన్నికలు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ లో ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. 45 అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు కావడానికి దాదాపు 45 రోజులు వ్యవధి ఉంటుంది నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కనుక దానికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనకున్న అత్యంత విశ్వనీయ సమాచారం మేరకు డిసెంబర్ డిసెంబర్ నెలలో మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమరశంకారం పూరించబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. థాంక్యూ సాదిక్.